ఇక్కడేమో 29 టీఎంసీలు పులిచెంతల దగ్గర ఉన్నాయి. 20 పంపులు ఆడితే 7,000 క్యూసిక్లు కాలువకు వస్తున్నాయి. దాంట్లో 1,500 లాస్ అయినా 5,500 వస్తుంది. ఇంకొక 4,000 కనుక పులిచెంతలు తీసుకుంటే 56-57 రోజులు వ్యవసాయానికి సరిపోతాయి. ఇది పాలకులకి తెలియకపోవటం ఏమీ కాదు. పాలకుల దగ్గర ఇంజనీర్లు ఎదురు తిరిగి చెప్పలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరేం చెప్తే ఏ ఇబ్బంది వస్తుందో అనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కృష్ణా పైన డ్యాములు రాబోయే ఇబ్బందుల సంగతి చెప్పినప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. అది వేరే కనుక్కోబాకండి. నేను పాత గవర్నమెంట్లో మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే నిరంతరం మాది ఇబ్బంది. చివరి భూములు మాది డ్రాట్ వస్తే ఎండిపోతాయి, వర్షాలు పడితే మునిగిపోతాయి. ఇదే బాధ పాత గవర్నమెంట్కి చెప్పి మాకు కావాల్సింది ఏంటంటే ఆ ఇబ్బంది లేకుండా పోవాలంటే విజయవాడ దగ్గర నుంచి కృష్ణా నదిలో కలిసిపోయే వరకు, సముద్రంలో కలిసిపోయే వరకు 2 చెక్ డ్యాములు కడితే ఉపయోగపడతాయండి. నిరంతరం నీళ్లు ఉంటాయి. ఇటు కొంత మంగళగిరి, తెనాలి, ఏమూరు, రేపల్లె, అట్లాగే పెనమలూరు, పామరు, అవనగడ్డ, కొద్దిగా మచిలీపట్నం దీనికి ఉపయోగపడతాయి. ఏంటంటే ఆ గవర్నమెంట్లో ప్రపోజల్ పెడితే అదే రోజు ఇంజనీర్లు వాళ్ళందరినీ క్యాకేసి కూర్చోబెట్టి మాట్లాడితే ఒక ప్రపోజల్ చెప్పారు. 10 రోజుల తర్వాత ఏం చెప్పారంటే చెక్ డ్యాములు అయితే వరద వచ్చినప్పుడు కట్టలు తెగిపోతాయి, ఆ కట్టలు తెగ్గకుండా ఇబ్బంది అవుతుంది కనుక బ్యారేజెస్ ప్రపోజల్ పెట్టుకున్నారు. ఆ బ్యారేజెస్ ప్రపోజల్ కూడా చాలా ముందుకెళ్ళి దాంట్లో మన ఇక్కడ చోడవరం దగ్గర ఒక 4.5 టీఎంసీలు, మా అవనగడ్డ దగ్గర ఒక ఊరు దగ్గర అక్కడ 6.75 టీఎంసీలు ప్రపోజల్ పెట్టి ఎస్టిమేట్స్ ఏమంటే ఏ రోజున ఉంది అక్కడ తుప్పు వస్తుంది, దానికి మెటీరియల్ ఎక్కువ వాడాలి. నేను ఏదో 1,100-1,200 కోట్లు అవుతాయి అనుకున్నాం. అది 2,200 కోట్లకి వెళ్ళింది. దాని మీద అది ఫైనాన్స్కి వెళ్ళింది. ఖచ్చితంగా ఏమవుతుందంటే చాలా వరకు నీటి ఎద్దడి పులిచెంతల నుంచి వచ్చినా రాకపోయినా, పట్టిసీమ నుంచి వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఉపయోగపడే ఆ 2 ప్రాజెక్టులు ఉపయోగించుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కృష్ణా డెల్టాకి ఇబ్బంది లేకుండా నడుస్తుంది. ఆ ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇవాళ మీరు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కనుక అటువంటి ప్రపోజల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అడిగే ప్రతి విషయంలో ప్రతిసారి రైతుల గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని కాస్త ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ 2 ఉపయోగపడే, అది ఫైనాన్స్లో ఉంది కిందది. అంటే ఒకటి కడదాం, ఈసారి ఫైనాన్స్గా ఇబ్బందిగా ఉంది కనుక ఒకటి కడదాం అని చెప్పి మా దగ్గరది ఆ ప్రపోజల్ ఫైనాన్స్కి వెళ్ళింది. దాన్ని పూర్తి చేస్తే చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ ముఖ్యంగా వర్షాలు పడవని చెప్తున్నారు. అసలు ఎప్పుడన్నా మన డ్యాములు నిండేది మన దగ్గర పడిన వర్షాల మూలంగా డ్యాములు నిండుతాయా? ఎప్పుడూ లేదే. పైనుంచి మన రాష్ట్రంలో ఉండమాట నిజం. పైనుంచే కదా, పైన వర్షాలు పడితేనే మన డ్యాముల్లోకి నీళ్ళు వస్తాయి. ఒక్క మున్నేరు దగ్గర తప్ప మిగిలినవన్నీ పైనుంచి వర్షాలు పడినప్పుడు నీళ్ళు వస్తాయి. ఇవాళ సీజన్ వర్షాకాలం మొదట్లోనే అసలు నానా కూడా పెట్టేస్తాడు. వర్షాకాలం అయిపోయింది, మనకి వర్షాకాలం అంతా ముందే ఉంది కదా. ఇవాళ నిన్న మొన్న ఒక 5 టీఎంసీలు శ్రీశైలంలో పెరిగినాయి. ఇవాళ 10,56,000 గోదావరి జిల్లాలో సముద్రంలో కలిసిపోతున్నాయి. ఇవన్నీ చెప్పకుండా అసలు గోదావరి కూడా ఉంది, రేపు మాపు పంపులు ఆపాల్సి వస్తుందని చెప్పింది. పాత రికార్డ్స్ ఏమన్నా చూస్తున్నారా? చూడలేదు. పాత రికార్డ్స్ ఏమి చూడకోకుండా ఆ వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆలోచన లేకుండా మాట్లాడటం, దీన్ని ముందుకు రైతును బతికించే పరిస్థితి తీసుకెళ్ళకపోవడం, ఇవన్నీ కారణాలు. ఖచ్చితంగా ఆలోచనతో ముందు చేయాల్సింది ఏంటంటే ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్లో కూడా ఈ రైతు సంఘాల వాళ్ళు కొందరు కలుపుకొని తీసుకునే నిర్ణయాన్ని ఆ మంత్రుల మీటింగ్కో దేనికో ఇంకో దానికో క్యాగేసి వీళ్ళు ఖచ్చితంగా అన్నిటి మీద అవగాహన ఉంది. వాటర్ మీద, వచ్చే దాని మీద, రాని దాని మీద, ప్రతి సంవత్సరం జరిగిన దాని మీద ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ మా ఎమ్మెల్యే గారు 2003లో ఆయన కరీంనగర్గా బ్యారేజ్ మీద కూర్చున్నారు. ఆవాళ్ళ పులిచెంతలు లేదు, పులిచెంతల్లో నీళ్ళు లేవు. ఆవాళ్ళ ముందు మాకు నార్మల్కి నీళ్ళు ఇవ్వండి, మళ్ళీ వ్యవసాయం బతుకుద్ది, మళ్ళీ కాలువలకు నీళ్ళు వస్తే పైనుంచి నీళ్లు పడితే మీరు ఏం చేస్తారని కూర్చున్నారు వీళ్ళందరూ. పార్టీలకు వ్యతిరేకంగా కూడా పార్టీలతో పట్టించుకోకుండా అన్ని పార్టీలు ఉన్న మనుషులు కూర్చున్నారు. ఇవాళ కూడా నీళ్లు ఉన్నాయి కనుక ముందు అర్జెంటుగా నీళ్ళు ఇచ్చి నార్మల్కి
ఇవాళ ఎదజాలడం కూడా ఎక్కువైపోయింది. చాలా వరకు 25% ఖర్చు పెట్టేశారు రైతు. ఈ రైతు నష్టం జరగకుండా ఖచ్చితంగా అవకాశం ఉంది. అవకాశం లేకపోతే అడిగేది కాదు. మంచినీళ్ళ కోసం అట్టి పెడుతున్నామని వీటినన్నిటిని 10 రోజుల తర్వాత సముద్రంలో వదిలేస్తే అందరూ బాధపడాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్కి కూడా వ్యతిరేకత వస్తుంది. అట్లా కాకుండా దీన్ని పూర్తి చేయాలని మీరందరూ ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా అటు గుంటూరు జిల్లాకి ఇటు కృష్ణా జిల్లాకి ఆ 2 డ్యామ్ బ్యారేజ్ ఉపయోగపడితే కనుక దీని మీద ఒక ఆలోచన చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.